కంబ్యాక్ అంటూ ఏం లేదు, రంగంలోకి దిగినా కదా ఎవ్వరికి తినేదే లేదు. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని నేను యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను, కావాలంటే చూడండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరైతే ఎలైట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ముందుగా యాప్ని ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్స్ క్లిక్ చేసి సో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేద్దాం. సో ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడైతే మంచి మాస్ యాటిట్యూడ్ అలాగ ఉంటుంది. సో నేనైతే ఈ టెక్స్ట్ పార్ట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరైతే ఎలైట్ మోషన్ యాప్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా టెక్స్ట్ యానిమేషన్ యాడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ అని సెట్ చేశాను, మీరేం టచ్ చేయకండి. సో మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకొని. సో కింద నేను ఒక లోగో ఇచ్చాను. సో ఈ లోగో నేను యాడ్ చేశాను, అది సెట్ అవ్వాలని యాడ్ చేశాను. మీరు చేంజ్ చేసుకోవాలంటే క్లిక్ చేసుకోవచ్చు. సో తర్వాత రజనీకాంత్ సార్స్ మాస్ యాటిట్యూడ్ సాంగ్ లిరిక్స్ అయితే నేను సెట్ చేశాను, సాంగ్ సెట్ చేశాను. సాంగ్తో పాటు ఫోటో బీట్స్కి ఫిట్ కూడా మస్తు ఉంది. సో మీరైతే జస్ట్ ఫొటోస్ యాడ్ చేసుకొని ఈ ఫోటో యూస్ చేసుకొని మొత్తం ఎండింగ్ వరకు యాడ్ చేసుకొని ఫొటోస్ని ఈ ఫోటో మాత్రం యూస్ చేసుకొని సేమ్ అన్ని ఫొటోస్కి ఫోటో యూస్ చేసి ఫేక్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. సో ఈ లిరిక్స్ టెక్స్ట్ని కూడా నేను పాయింట్స్ని కూడా నేను అది టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరైతే ఎలైట్ మోషన్ యాప్లోకి యాడ్ చేసుకోండి. సో ఇలా టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. సో మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు టెక్స్ట్ని అయితే. సో లిరిక్స్ని మీరు కావాలంటే ఛానల్ పేరు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఈ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరు యాడ్ చేసుకోండి. సో ముందుగా ఇప్పుడైతే మనం ఫొటోస్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి 5-15 మిల్లీ సెకండ్స్ నుంచి సో ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో ఇలా అయితే ఫస్ట్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి సో ఎక్స్ట్రా పార్ట్ని సింబల్ క్లిక్ చేసి కట్ చేసుకోవాలి. సో ఇదే ఫోటోని కాపీ చేసుకొని మనం ఇదే ఫోటోని ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసి కాపీ లేయర్ క్లిక్ చేసి ఇలా ఈ బీట్ మార్క్ 7 మిల్లీ సెకండ్స్ ఉంది కదా, 7 సెకండ్స్ అక్కడ పేస్ట్ చేయాలి, లేయర్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది. సో ఇలా ఒకే ఫోటోని 2 ఫొటోస్ ఇలా యాడ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఫోటో, సో ఈ ఫోటో సో ఇలా జూమ్ తక్కువ వస్తుంది కదా, రేషియో తక్కువ ఉంది ఫోటోది. సో పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ 5th ఆప్షన్ క్లిక్ చేస్తే అది ఫిల్ అవుతుంది, ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఇలా క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయాలి. తర్వాత ఇదే ఫోటోని ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ కదా, క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. తర్వాత ఇక్కడ 10 సెకండ్స్ ఉంది కదా, అక్కడ ఆ బీట్ మేర అక్కడ సో అక్కడ పేస్ట్ చేయాలి లేయర్ని, పేస్ట్ లేయర్. సో ఇలా పేస్ట్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఫోటో, సో ఇలా బీట్ మార్క్ టు బీట్ మార్క్ మొత్తం బెండింగ్ వర్క్ అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. సో ఇలా 1 by 1 మీరైతే ఎండింగ్ వరకు సో ఇలా
మీరు ఎండింగ్ వరకు అయితే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ టు బీట్ మార్క్. సో ఇప్పుడు మనం ఈ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. సో నేను ఫుల్ ప్రాజెక్ట్లో కింద ఇచ్చాను, ఇక్కడ లిరిక్స్ కింద ఒక ఫోటో ఇచ్చాను, దాన్ని క్లిక్ చేయండి. మీరు జస్ట్ ఈ ఫోటోని ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా ఈ సింబల్, సో అక్కడ కాపీ లేయర్ చేసుకోండి. ఫోర్త్ ఆప్షన్ కాపీ లేయర్ క్లిక్ చేస్తే అది కాపీ అవుతుంది లేయర్. సో తర్వాత వచ్చేసి మనం కొత్తగా యాడ్ చేసిన ఫొటోస్కి ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి సింబల్లో. సో కింద లాస్ట్ ఉంది కదా పేస్ట్ స్టైల్, కింద పేస్ట్ స్టైల్ ఉంది కదా, సో దాని పక్కన యారో మార్క్ ఉంది కదా ఈ యారో మార్క్ సింబల్లో, సో దాన్ని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి చేసి. సో లాస్ట్లో పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే షేక్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది, ఆ ఫోటో షేక్ ఎఫెక్ట్. సో మనం ఇలా కాపీ క్లియర్ చేసి పేస్ట్ చేసిన తర్వాత ఫోటో అయితే ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ వరకు స్ప్లిట్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా డ్యూరేషన్ సింబల్లో స్పీడ్ అన్నమాట ఇది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఆప్షన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఇలా బీట్ మార్క్కి సెట్ అవుతుంది ఇక్కడ వరకు అయితే. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఫోటో జూమ్ ఎక్కువ అయింది కదా, సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ ఫోటో జూమ్ని మనం జూమ్ ఇన్ చేయాలి. సో 2 ఫింగర్స్ యూజ్ చేసి ఇలా ఫింగర్స్ యూజ్ చేసి మీరు ఓన్గా ఫింగర్స్ యూజ్ చేసి జూమ్ ఇన్ చేయాలి. ఫ్రేమ్కి సెట్ అయ్యేలా మీరు పెట్టుకోవాలి ఫ్రేమ్ని, ఫోటోని. సో ఇలా సో తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అన్ని ఫొటోస్ చేయాలి ఇలా. సో ఈ ఫోటో మీద క్లిక్ చేసి మనం ఈ సింబల్ని క్లిక్ చేసి ఈ పేస్ట్ స్టైల్ యారో మార్క్ ఉంది కదా యారో మార్క్ క్లిక్ చేసి సో కింద పేస్ట్ క్లిక్ చేయాలి. సో ఇలా స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడి వరకు అయితే ఇది కూడా ఇలా స్ప్లిట్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ స్పీడ్ సింబల్ ఉంది కదా ఐకాన్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇలా సెట్ అవుతుంది. తర్వాత మనం ఫింగర్స్ యూజ్ చేసి జూమ్ ఇన్ చేయాలి కొంచెం. సో ఇలా సో నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్. సో ఇలా జూమ్ అవుట్ తక్కువ ఉంటే సో మనం మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి జూమ్ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. సో మనం కావాలంటే ఇక్కడ జూమ్ ఇన్ ఇలా మాన్యువల్లీ చేయడం రాదు. సో మీరు అయితే ఫింగర్స్ యూజ్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా ఫింగర్స్ యూజ్ చేసి సేమ్ ప్రాసెస్ అన్ని ఫొటోస్కి. సో ఇలా మీరు ఫింగర్స్ యూజ్ చేసి 2 ఫింగర్స్ యూజ్ చేసి ఫ్రేమ్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో మీరు ఇలా అన్ని ఫొటోస్కి అయితే కాపీలేట్ చేసుకున్న ఎఫెక్ట్ని అయితే మీరు పేస్ట్ చేసుకుని ఎండింగ్ వరకు అన్ని ఫొటోస్కి ఇలా. సో ఫోటోని అయితే ఫ్రేమ్కి సెట్ అయ్యేలా జూమ్ చేసుకోండి, తక్కువ అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోండి ఫింగర్స్ యూజ్ చేసి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఫోటో అయితే ఏం చేయడం లేదు. సో నెక్స్ట్ ఫోటో ఉంది కదా, సో 3 డాట్స్ క్లిక్ చేసి మీరు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఫ్లిప్ హారిజాంటల్లీ అని. సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా సో ఫస్ట్ ఫోటో ఇలా వస్తుంది. సో ఈ ఫోటోకి ఆపోజిట్గా ఎఫెక్ట్ మస్తుగా వస్తుంది. సో అందుకే నేను సెకండ్ ఫోటోకి ఫ్లిప్ హారిజాంటల్లీ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా ఫ్లిప్ చేశాను. సో ఇది కూడా సేమ్. సో ఫస్ట్ ఫోటో ఇలా ఉంటుంది. సెకండ్ ఫోటో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజాంటల్లీ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా
రివర్స్లో వస్తుంది, ఇది యాంగిల్ రివర్స్లో వస్తుంది. సో మస్తు ఉంటుంది. సో మీరు అన్ని ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ స్టెప్ని అయితే నెక్స్ట్ చేయాలి, మీరు అప్లై చేయాలి. సో షేక్ ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేయాలి. సో మీరు ఎండింగ్ వరకు అయితే చేసుకోండి, ఏ ఫోటో వదలకుండా. నాకైతే టైం అవుతుంది, లెంత్ అవుతుంది వీడియో. సో లాస్ట్లో వచ్చేసి ఏం చేయాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేయండి, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అవుతుంది ఫస్ట్ ఫోటో. సో తర్వాత 1 by 1 2 3 4 ఇలా మీరు యాడ్ చేసిన అన్ని ఫొటోస్ మీద క్లిక్ చేస్తే పోతే సెలెక్ట్ అవుతాయి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మొత్తం 12 లేయర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన 12 లేయర్స్ సెలెక్టెడ్ పక్కన ఒక సింబల్ ఉంది కదా, ఫస్ట్ సింబల్లో దాన్ని క్లిక్ చేస్తే అవి గ్రూప్ అవుతుంది, గ్రూప్ 1. సో ఇప్పుడు మీ గ్రూప్ నేమ్ చేయాలంటే కిందకి తీసుకురావాలి. సో ఇలా లిరిక్స్ కిందకైతే తీసుకురావాలి. సో ఈ ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి. ఎడిట్ చేసిన తర్వాత లాస్ట్లో నేను ఇచ్చిన ఫోటోని, సో మీరు యాడ్ చేసిన ఫోటో గ్రూప్ 1. సో గ్రూప్ 1 మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పైన లాస్ట్ ఆప్షన్ ఉంది కదా అనుగ్రూప్ క్లిక్ చేస్తే సో ఫొటోస్ అయితే అనుగ్రూప్ అవుతాయి, 1 by 1 వస్తాయి. సో ఇలా లాస్ట్లో లిరిక్స్ కింద మీరు యాడ్ చేసుకోవాలి ఫొటోస్ని కిందకి తీసుకొచ్చి. సో లిరిక్స్కి అయితే ఈ ఫొటోస్ కూడా మస్తు ఉంటాయి షేక్ ఎఫెక్ట్. సో లాస్ట్లో వచ్చేసి మీరు ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి.